ఒకానొకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి 15 సంవత్సరముల తర్వాత పదవీ విరమణ చేశాడు స్వచ్ఛందంగా. ఏదో అతనికి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి సొమ్ము విషయంలో తేడా వచ్చి అతనికి ప్రభుత్వం చెల్లించలేదు. అతను దాని మీద కోర్టులో కేసు వేసి సంపాదించుకోవచ్చా అన్న విషయంలో నిర్ధారణ చేసుకోవడానికి ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళాడు. న్యాయవాది ఆ కాగితాలన్నీ పరిశీలించిన తరువాత చూసి అన్నాడు, తప్పకుండా మీరు ఈ వ్యాజ్యం గెలుస్తారు, మీకు ప్రభుత్వం నుంచి రావలసిన ద్రవ్యం అందుతుంది, కాబట్టి నేను ఇవాళే కేసు వేస్తానన్నాడు. ఆయన అన్నారు, ఆయన శృంగేరి పీఠానికి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి పరమభక్తులు. ఆయన అన్నారు, ఒక్కసారి మా గురువు గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి వచ్చి కేసు వేస్తాను. ఇత పూర్వం ముందు మా గురువు గారిని అడిగాను, అడిగితే మా గురువు గారు గెలుస్తావు, వెయ్యి తప్పకుండా కేసు అన్నారు. కాబట్టి మా గురువు గారికి నమస్కారం చేసి వచ్చాక కేసు వేద్దురుగానన్నాడు. ఆ లాయర్కి కోపం వచ్చి అన్నాడు, నేను కేసు వేయడానికి మీ గురువు గారికి నమస్కారం చేసి వస్తావా? ఓ పని చేయి, మీ గురువు గారినే వాదించ